మనస్కులై ఒకరు సుఖదుఖములు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గల వారను కరుణా చిత్తులను వినయ మనస్కులనే ఇండుడి. ఆశీర్వాదమును వారసులవుటకు మీరు పిలువబడతారు గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చదువుకున్న వాక్యంలో మనం చూస్తున్నాం, ఫైనలీ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ యునైట్ ఆఫ్ మైండ్. అందరూ కూడా ఏక మనస్కులై అని మాట్లాడుతున్నారు. నేను కూర్చొని మాట్లాడుతున్నాను, మీరేం అనుకోకండి. నేను నిలబడితే మీరు ఇలా చూడాల్సి ఉంటుంది. ఓకేనా? అందరూ తీసారా బయట? జ్యోతి తీసావా? ఎటు తీసావు? ఎన్నోది? 3:8 తీసారా? 1 Peter 3:8, 1 Peter chapter 3 verses 8 చదవమా. తదుకు మీరందరూ ఏక మనస్కులై ఒకరు సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి. చాలు, అలాగా. మీరందరూ కూడా ఏక మనస్కులై. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వన్నెస్ మైండ్ మనకు అవసరం. వన్నెస్ మైండ్, ఒకే తాత్పర్యం, ఒకే మైండ్, ఒకే భాష, ఒకే ఆత్మ, ఒకటే పరిశుద్ధాత్మ కలిగి ఏక మనస్కులై. చూడండి, యాక్ట్స్ చాప్టర్ 2 verses 43, అపొస్తలుల కార్యం 2:43 అదే మాట. 2:43 మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగిన దానికి సమిష్టిగా ఉంచుకున్నది. ఇదిగాక వారు తమ దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోను నిష్కాపటమైన హృదయముతోను మరొక చదవండి. మరియు అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను